వాక్యం మాట్లాడుతూ ఉంది. సౌలుకి ఎందుకు విషపు చూపు వచ్చిందంటే, సౌలుకు 1000 కొలదియు, దావీదుకి 10,000 కొలదియు శత్రువులు వ్యక్తం చేసిరని ఆడవాళ్ళంట ఇంపుగా పాటలు పాడుతున్నారంట. ఎవరంటే పాటలు పాడింది? ఆడవాళ్ళంట ఇంపుగా పాటలు పాడుతున్నారు. ఆ స్త్రీలు మరి ప్రతిగానం చేయొచ్చు, వాయించచ్చు, పాడుతున్నారంట. ప్రతిగానం చేయొచ్చు, వాయించు. ప్రతిగానం అంటే ఇప్పుడు ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. మరోసారి, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. అది రిపీట్ పాడిన వచ్చిన అంటే రెండోసారి, మూడోసారి కూడా పాడించాను. దాకా ఒకే వచ్చిన 3 సార్లు కూడా పాడించాను. నీ ఆత్మ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాక్ష్యమా. నీ ఆత్మ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాక్ష్యం. మరోసారి, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాక్ష్యం. మా దేవుడు నీవే మాతో ఉంటే అంతే చాలు, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవుడు నీవే మాతో ఉంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవుడు నీవే మాతో ఉంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. స్తోత్రం, హల్లెలూయా. అంటే పాడిన దాన్ని రిపీట్ మాట. ఈ ఆడవాళ్ళు ఎప్పుడైతే ఈ రిపీట్ పాడుకుంటూ సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని చెప్పి పాటలు పాడి డ్యాన్స్ చేసుకుంటా నడుస్తున్నారో, అప్పుడంట మరి 18వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం చూడండి. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇక్కడ ప్రియులారా, ఈ స్త్రీలు చేసిన పనికి ఎవరు చేశారు? ఈ పని ఆడవాళ్ళు చేశారు. ఏం చేశారంటే, సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అన్నారు. ఎవరికైనా మంట పుట్టదా? రాజు. ఎవరంటే? రాజు కోపం రాదా? కాదమ్మా. ఇప్పుడు నేను ఒక అతన్ని ఏమన్నానంటే బోడిగుండు ఆయన అన్నా అనుకోండి, ఆయన కోపం వచ్చిద్దా రాదా? వచ్చింది. ఆ నాట నుండి అతను నా మీద విషపు చూపు నిలిపాడు. విషపు చూపు నిలిపి నేను చేసే వ్యాపారానికి వ్యతిరేకంగా కోర్టు నోటీసులు ఇవ్వటం, జనాన్ని పిలిపించి గచ్చపెట్టి మండలిని పంపించడం, ఇవన్నీ చేస్తుంటే ఏంటి అసలు ఏం జరిగింది ఏంటని చెప్పి నేను ఆ రోజు బాధపడి సంగీతాల ప్రభాకర్ గారి దగ్గరికి పోయి, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి, ఇట్లా ఒక ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, కాస్త నువ్వు మాట్లాడమని చెప్పి ఫోన్ చేపిస్తే, మీ వాడు నన్ను బోడోడు అన్నాడండి, అందుకని నాకు కోపం వచ్చి నోటీసులు ఇచ్చి అందరిని ఎంకరేజ్ పంపించాలని చెప్పి. ఆ నాట నుండి సౌలు
దావీదు మీద విషపు చూపు నిలిపాను. దావీదు తప్పు చేశాను అక్కడ. నేనంటే తప్పు చేసి ఒక మాట జారా, నేనంటే ఒక తప్పు చేసి మాట జారా. దావీదు తప్పు చేసిందా? చేయలే. దావీదు యుద్ధంలో గెలిచి గొలియాతును చంపి కత్తి తీసుకొచ్చి నోము గొడవలో పెట్టి తలకాయ తెచ్చి సౌలుకి ఇచ్చాడు. యనాతాన్ అన్నాడు, సారీ నాన్న, దావీదు మనకి మేలు చేసింది కదా, నువ్వెందుకని అతని మీద విషపు చూపు చూపుతున్నావంటే వాడు పిచ్చోడా, ఈ రాజ్యం ఉండదా రేపు, ఈ రాజ్యం ఉండదు, వాడికే పోయింది మొత్తం, నువ్వు నేను వాడిని అడుక్కొని తినాలరా అని చెప్పిండు. నువ్వు నేను వాడిని అడుక్కొని తినాలరా, అందుకని వాడే లేకుండా పోతే రాజ్యం అందేగా. చూడండి అక్కడ నేను మొన్న 3 మాటలు చెప్పాను. 1 స్త్రీ, 2 అధికారం, 3 ధనం. 1 స్త్రీ, 2 అధికారం, 3 ధనం. స్త్రీ వల్ల ఇక్కడ సమస్య వచ్చింది. ఎవరి వల్ల వచ్చిన సమస్య? స్త్రీ వల్ల. ఆ స్త్రీలు సౌలుకు వేరకూడదు, దావీదుకు పదివేరకూడదని ఎప్పుడైతే వాళ్ళు స్తుతిగానాలు చేసి వాయిద్యాలు వాయించుకుంటూ ఆహా ఓహో ఓహో అని చెప్పి నాట్యాలు ఆడారు, మండింది. ఎవరికి? సౌలుకి. కింద నుంచి పైదాకా మండింది. నన్నెత్తికి ఎక్కింది కోపం. ఎక్కి చూస్తా, నీ ఎంత చూస్తారా దావీదు, నీ ఎంత చూస్తా అని చెప్పి మనసులో అనుకొని వేషపు చూపు నిలిపాడు. వేషపు చూపు నిలిపాడు. మనం కూడా మరి ఆమె గారు అన్నది, అయ్యా నేను తెచ్చుకొని 20 లక్షలేనయ్యా, ఆ 20 లక్షలు తెచ్చుకొని ఎక్కడో కట్టితే ఆ ముండాకుడికి మోసం చేసిండు. మోసం చేస్తే ఈ ముండాకుడికి అన్నాడు, ఇంకో 10 లక్షలు ఇస్తారమ్మా, నీ పొలం నాకు 2 ఎకరాలు నాకు రిజిస్ట్రేషన్ చేయని చెప్పింది. ఇంకో 10 లక్షలు ఇస్తారని ఆశపడి నిజంగానని చెప్పి ఆ పొలం రిజిస్ట్రేషన్ చేశానయ్యా, వాడు నాకు ఆ 10 లక్షలు ఇవ్వాలి. విషపు చూపు చూశాడు. విషపు చూపు చూశాడు. అంటే నా డబ్బు ఎలా రాబట్టుకోవాలా, నేను ఎలా బయటపడాలా అని విషపు చూపు చూశాడు. ఈ లోకంలో నీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఇరుగువారు కావచ్చు, పొరుగువారు కావచ్చు, విషపు చూపు చూపితే ఆ విషపు చూపుని ఆనందంగా ఆశీర్వాదంగా మార్చేవాడు యేసుప్రభు. స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు మారాని మధురంగా మార్చే దేవుడు. మార అంటే విషం, చేదు. మార అంటే విషం, చేదు. ఆ విషాన్ని, చేదుని మధురంగా మార్చే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకస్తులు ఏం చేస్తారు? అయ్యగారు అది నేను వాకిలో తప్పు అని వచ్చింది. అయ్యగారు ఎందుకు వచ్చిందమ్మా? ఏమో నిష్కారణంగా తుప్పుకొని వచ్చింది. అయ్యా అయ్యగారు మా ఆయనే సరుకులు తీసుకొని వస్తుంటే ఆ పిల్లగాడు కొత్త ఆటో తెచ్చాడని పెట్టి రారా అంటుంది. అయ్యా మళ్ళీ ఆపి షాట్లు పడుతున్నాయి, మళ్ళీ ఆపి సరే ఆగేసరికి మళ్ళీ ఆటో పోయింది, మళ్ళీ బండి పోతుంటే టీవీఎస్ పాటే మళ్ళీ ఆటో పెట్టి రారా అంటుంది. అయ్యా అట్ట 3 సార్లు పెట్టాక నాకు బండి లేకుండా జారిపోయి చచ్చిపోతానేమో భయం వచ్చింది నాకు, వాడిని ఏం చేయాలయ్యా అన్నాడు. మరి మీరు దుంపలు లేగా యేసు ప్రభు నమ్ముకున్నారు మీ ఇద్దరు, వచ్చి ప్రభుకి అప్పచెప్పుకుంటూ ప్రభు వాళ్ళని చూస్తారుగా, నువ్వు చూసేదేంది? నువ్వేం చేస్తావు? నీ వల్ల ఏమైంది? కేసు పెడితే అయితా, పంచాయతీ పెడితే అయితా? వాడి మైండ్లో రణగొణతలు పుట్టించేవారు ఎవరు? యేసు ప్రభు. భయం పుట్టించేవారు ఎవరు? యేసు ప్రభు. ఆయన చేయాలి. నువ్వు చేస్తే ఏం చేస్తావు? నువ్వు ప్రార్థన రాకు, దశం భాగాలు అయ్యావు, స్తుతించు, ఆరాధించు, మహింపరచు. బ్యాగ్ ఉందయ్యా, అబ్బో హోల్సేల్ కొట్టు బ్యాగ్ ₹1,00,000 అమ్ముతుంది రోజుకి. ₹1,00,000 అంతే 10 లక్షలు లాభం వచ్చి పక్కన తెచ్చిపెట్టి చర్చికి తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు వాళ్ళు. అది దొంపలు లేక లేనప్పుడేమో లేని బాధ, ఉన్నప్పుడేమో ఉన్న బాధ. అప్పుడేమో కొట్టు పెట్టుకుంటానయ్యా, సో నువ్వు కొట్టు పెట్టుకుని నడుపుకుంటానయ్యా, సరే పెట్టుకోమ్మా, పెట్టుకున్నాక చర్చికి రావడం మానేసి, చర్చికి రావడం మానేసి. కాబట్టి నీ మీద విషపు చూపిస్తున్న మనిషిని దండించేవాడు ఎవరయ్యా? నా యేసు. నా యేసు. ఆ అబ్బాయి ఏం చేస్తారా నిన్ను? మా కులపొలు చెప్పుకున్నాయి గారు, చదువుకుంటే వాడి పక్కనే మాట్లాడారు, మా పక్కన ఎవరు మాట్లాడలేదు. నీ పక్కన మాట్లాడేవాడు ఉన్నాడమ్మా,
నీ పక్కన మాట్లాడుతున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేదు అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నా మాట అగ్ని వంటిది కాదా, బండ బదులుతాయో శుద్ధి వంటిది కాదా అంటున్నాడు. ఆయన మాట్లాడాలమ్మా. మనుషులు మాట్లాడితే ఏం జరుగుతుంది? మనుషులు మాట్లాడితే ఏం జరుగుతుంది? నువ్వు రాజులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు నమ్మట్లేదుగా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి ఈ లోకంలో మనుషులు నమ్ముకుని మోసపోతాను, కానీ యేసు ప్రభువును నమ్ముకుని నేను మోసపోయానని చెప్పి ఒక్కరైనా వచ్చి సాక్ష్యం చెప్పానండి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మిరపతోట వేసావు, నీళ్లు కట్టావు, పంట పండించినావు, కానీ పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో, భయంతో, భక్తితో ఉంటే నీ పంట పండుద్ది. నువ్వు పూర్తి విశ్వాసం, భయంతో, భక్తులు, అల్ప విశ్వాసంతో ఉంటే నీ పంట పండదు. నీ పంట పండదు. ఇప్పుడు వాళ్ళు 2 సంవత్సరాలు మిరపతోట వేశారు, అందరూ పండిపోయిన వాళ్ళు పంట పండింది, లాభం వచ్చింది. 3వ సంవత్సరం కావాలనే దేవుడు ఆచరణ పంట వేయించలేక. ఎందుకు ఏంటంటే ఈ సంవత్సరం మిరపకాయకి రేటు లేదు. పండించిన మొత్తం దండకు వచ్చి తీసుకుపోయి ఏసీలో పెట్టి పెడుతున్నారు. పొలాల మొత్తం దున్ని సుబాబులు వేశారు. చూడండి, దేవుడిని ఎలా కాపాడుతున్నాడు. అదే 2 ఎకరాలు ఎలాగైతే ఇళ్ళ మాస వచ్చేది ఆపుకి. కానీ నీకు చిన్న బాధ పెట్టి, నీకు చిన్న రోగం పెట్టి, ఆ రోగం దేవుడు నిన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి నిన్ను స్వచ్ఛపరిచి తీసుకొచ్చి అప్పగించి సజీవుడు నిలిపి నిన్ను నష్టపోకుండా కాపాడాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. స్తోత్రం, హల్లెలూయా. తెలుసుకుంటే అర్థమైంది దాని సత్యం ఏంటో. నాకు ఎందుకు వచ్చిందా ఈ బాధ, నాకు ఎందుకు వచ్చిందా ఈ రోగం, నాకు ఎందుకు వచ్చింది ఈ అనారోగ్యం, నాకు ఎందుకు వచ్చింది ఈ ఆపరేషను, నాకు ఎందుకు వచ్చిందా ఈ యొక్క ఇబ్బంది అని తెలుసుకుంటే అర్థమైంది. లోతు లోతు దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన అచ్చి ఉండేవాడు కాదు, ఆయన అచ్చి ఉండేవాడు కాదు. ఇప్పుడు ఎప్పుడో పోయి ప్రార్థన చేస్తాను, గుర్తుపెట్టుకుని నేను దేవునికి ఇవ్వాలని చెప్పి భయంతో, భక్తితో, విశ్వాసంతో కానుక అప్పగిస్తున్నాండి. ఎవరికది? దేవునికి. నేనేం చేసుకున్నా ఇక్కడ? ఇప్పుడు ఉదాహరణకి నేను అమ్మగారితో మాట్లాడుతున్నాను. ఈ ఆరాధన జరగాలంటే ఒక వారం, మాట్లాడకండి, ఈ ఆరాధన జరగాలంటే ఒక వారం 2 ట్రిప్పులకి 2 మూలు ఎంత? 600. భోజనం 1000, భోజనం 1000, 1600 ఒక వారానికి. 4 బుధవారాలు వేసుకోండి, 4 మూలు 1200. 4 ఆదివారాలు వేసుకోండి, 4 మూలు 1200, 2400. 2400 ఇక 4000 భోజనం ఎంత అవుతుంది? 10,000 ఖర్చు అవుతుంది పర్ మంత్. ఒక నెలకి 10,000 ఖర్చు అవుతుంది. ఒక నెలకు 10,000 ఖర్చు అవుతుంటే మా విశ్వాసంతో నేను మాట్లాడుతున్నామా? నువ్వు దశంభాగం ఇస్తున్నావా? మాట్లాడు. అసలు దశంభాగం నాకెందుకు ఇస్తున్నావు? నాకేం పని? దేవునికి శోధించాలి. నేనేం చేసుకుంటావాడిని? నాకు ఏమైనా లేక, లేకపోతే ఏమైనా నేనే దశంభాగం దేవుడికి శోధిస్తామంటే నీకు నాకెందుకు? ఇంకా ఇక్కడ చాలా అవసరాలు అక్కర్లు ఉన్నాయి. ఇంకా ఆ స్లాబ్ వేయాలా, ఆ స్థలం కొనాలా, ఆ ప్రాజెక్ట్ కూడా కట్టాలా, చుట్టూ రేగులు షెడ్ వేసింది, 10,000 మంది ఇక్కడ ఆరాధన జరగాల. ఈ దర్శనం మొత్తం ఉంది ఇక్కడ. కానీ నువ్వు ఇచ్చి శోధించలేక ఎక్కబోతున్నావు. నా బాధ అది. ఇప్పుడు ఇందాక బిఏ గారు మాట అన్నాడు, మన ఆదాయం గారు మాట అన్నాడు, నువ్వు దేవునికి ఇవ్వకపోవడం వల్ల వెనక్కిపోతున్నావు, నీ చెయ్యి బిగబడుతున్నావు. ఏమని 4,000 రూపాయలు పెన్షన్ వస్తే 400 రూపాయలు పక్కన పెట్టి దేవునికి ఈ దేవుని సొమ్ము నా సొమ్ము కాదని చెప్పిస్తే నీకు నడువు నొప్పి ఉండదు, షుగర్ కంట్రోల్ ఉంటుంది, బీపీ కంట్రోల్ ఉంటుంది, ఆరోగ్యం హాస్పిటల్ మీద ఉండదు, అంత బాగానే ఉంటుంది. కానీ వామ్ము 400 అనుకుంటే అసలు మొత్తం 3,000 దాకా వదిలేసిపోతుంది. కాబట్టి ఏ రోగం రొట్టె వచ్చింది, హాస్పిటల్లో పెట్టేస్తాం. ప్రభువు 400 రూపాయలు నేను దశంభాగానికి ఇస్తున్నాను, ఆయన ఈ నెలంతా నువ్వు కాపాడుతానంటే ఏ రోగమైనా, రొట్టెైనా, రొప్పైనా లేకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఏదన్నా విశ్వాసం. ఏదన్నా నాకు 10,000 వచ్చినాయి, ఎంత తీయాలి? 1000 తీయాలి. 20,000 వచ్చిన ఎంత తీయాలి? 2,000 తీయాలి. అసలు దశంభాగం తీసేవా సంఘంలో లేదు. కొద్దిమంది నేను చూస్తున్నాను, కొద్దిమంది నేను చూస్తున్నా. పాపం ఆ ఎలిసన్న గారు క్రమం తప్పకుండా తీసుకొచ్చి అప్పగిస్తూ ఉంటుంది. పాపం మానేసింది, ఆమె కూడా క్రమం తప్పకుండా తీసుకొచ్చి అప్పగించేది. కాబట్టి
మీరు దేవుడికి ఇచ్చి శోధించండి, దేవుడు మీకు అప్పు ఉంటే నన్ను అడగండి. కాబట్టి నా పిల్లరా, మన సంఘానికి వస్తున్నాం కాబట్టి సంఘంలో నేను పెత్తనం చేయాలి, నా మాట సాగాలి, నేనే గొప్ప అని చెప్పి అనుకోకూడదు. దేవుని గొప్ప అండి. దేవుని గొప్పగా యేసుప్రభువు గొప్ప. నువ్వు తగ్గించుకో, తను తగ్గించుకున్న వాడు హెచ్చరించబడు, తగ్గించుకున్న వాడు హెచ్చరించబడు. నువ్వు తగ్గించుకోలేదు కాబట్టి హెచ్చరించుకున్నావు కాబట్టి ఇంకా లోతులు పోతున్నావు, ఇంకా లోతుకి పోతున్నావు. కాబట్టి సౌలు దాని మీద విషపు చూపాడు. దానివల్ల సౌలు కుటుంబం పతనం అయిపోయింది, నాశనం అయిపోయింది. దావీదును చంపాలని చెప్పి 2 సార్లు భోజనం చేస్తా ఉంటే గొడవ మీద కూర్చొని ఈట ఇస్తే తప్పించుకొని పోయాడు. ఆ తప్పించుకొని పోతే 3వసారి ఈట ఇసడం కోసం ప్లాన్ చేశాడు. చేసి ఏనాథా, ఏదిరా నీ ఫ్రెండ్ దావీదు, మీ బావేడి మావయ్యండి అక్కడ. ఎట్లా అయిందంటే ఇప్పుడు పెద్ద అమ్మాయిని ఇచ్చి మీరాబడి పెళ్లి చేద్దామని చెప్పి అనుకున్నాడు. అనుకొని ఈ ఎందుకని అతని మీద విషయం చూపడం వల్ల ఆ అమ్మాయిని ఇవ్వకుండా మరి అద్రియేలుకి ఇచ్చి పెళ్లి చేశాడు. మీరాబడి అద్రియేలుకి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు సౌలు రాజ్యం అనేది దావీదుకి ఇష్టాని కోసం మరి సౌలు గుర్తొచ్చింది. 15వ అధ్యాయము 17-16 ఒకసారి. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 17-16 చదవమ్మా. నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినమని సౌలుతో అనగా, సౌలు చెప్పినాను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నావు, ఇశ్రాయేలు గోత్రమును నీవు శిరస్సువైతివి, యెహోవాను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించను నిన్ను చదవను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వాళ్ళతో యుద్ధం చేయమని సెలవేయగా. ఇక్కడ ఏం జరిగిందంటే సౌలు తప్పు చేశాడు, అమాలేకులతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి సమూయేలు ఏం చెప్పారంటే, అమ్మా ఆ రాజ్యంలో ఏం చేసుకుంటాను, కనీసం పోషక పళ్ళు వద్దని చెప్పాడు. పోషక పళ్ళు వద్దని చెప్పాడు. ఎడ్లుని పశువులు తెచ్చి కొట్టాల్లో కట్టేసింది. అవి గాంధిస్తున్నాయి, రెంకలేస్తున్నాయి. సమూయేలు వచ్చి అన్నాడు, ఏంటి ఆ రెంకలు? యెహోవాకు బలిద్దాం చేసి నాయన అవి శపించబడ్డారా నాయన, ఎందుకు తెచ్చుకున్నావు అసలు? ఈ రోజు నుంచి దేవుని యొక్క కృప నిన్ను విడిచిపెట్టిపో, నీ రాజ్యం తీసి వేరే వాళ్ళకి ఇస్తారు పో అని చెప్పేసి సమూయేలు వెళ్ళిపోయింది. అప్పటి నుంచి భయం పెట్టుకుంది. ఎవరికి? సౌలుకి. ఇప్పుడు యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ఇశ్రాయేలు చనిపోతున్నారు, శత్రువుల చేతులు చనిపోతున్నారు. యేసయ్య ఏంటి నాకు నువ్వు యుద్ధం చేయమన్నా, నేను చేస్తున్నా, మా వాళ్ళు మొత్తం చనిపోతున్నారు ఏంటని చెప్పి ఆ రాత్రి అంతా కన్నీరుగా వచ్చి ఉపవాసం ఉండి మోకాలు వేసి ప్రార్థన చేస్తే యేసుప్రభు తలవాజాలు వచ్చి మాట్లాడాడు. ఒరే, నీ గుడారంలో పాపం ఉందరా, శపించబడ్డ వాటిని తీసుకొచ్చుకొని మీ దాసుల్లో ఒకడు దాచుకొని డేరాలో పెట్టుకున్నాడు రా, అందుకని మీకు శాపం వచ్చి మీరు గెలవటం లేదురా అని చెప్పాడు. ఏంటయ్యా మేమేం తెచ్చుకున్నవరా నాయన, నిలబెట్టాడు. సైకిల్ అన్నాడు, నిలబెట్టాడు. దండం తీసుకొని ఆ దండాన్ని ఇటు పెట్టుకొని అందరి బయట నడుచుకుంటూ వచ్చేసరికి ఇక్కడికి వచ్చాక ఆగింది. ఎవరు అతను? ఆకాన్ ఇక్కడికి వచ్చాక ఆగేసరికి అంటాడు. ఆకాన్ ఏంట్రా ఆకాన్ ఏమైంది? ఏమైందిరా? నేను ఆ యొక్క అమాలేకీలు గుడారాల నుంచి బంగారం వెండి వస్త్రాలు తెచ్చి నా గుడారాల గుట్ట తీసి దాచిపెట్టా, నీకు చెప్పలేదు, అందుకని దేవుడు వచ్చి నాకు నిలిపిందని చెప్పేసరికి ఆకాన్ కుటుంబాన్ని, పిల్లల్ని, భార్యని మొత్తం తీసుకుని పోయి లోయలోకి తీసుకుని పోయి రాళ్ళు వేసి చంపారు ఆ శాపం పోవడం కోసం. అప్పుడు యుద్ధానికి వెళ్తే గెలిచారు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
శపితమైన వాటిని, విగ్రహాలు కల్పించిన వాటిని, ఆ పాయసం కానీ ఆ ప్రసాదం కానీ తెచ్చుకొని నువ్వు తిన్నావా? నీ గొడవలకి ఆ కొబ్బరి తెచ్చుకొని తిన్నావా? తెచ్చుకున్నావా? ఒక్కసారి ఆలోచించు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. శపితమైన వాటిని, ముట్టకూడిన వాటిని, దేవుడు శపించిన వాటిని నీ వెళ్ళి పూజించి తెచ్చుకున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీ కుటుంబానికి శాపం వచ్చింది, జాగ్రత్త. ప్రభు మాట్లాడుతున్నాడు. వాటిని ముట్టకూడదు, వాటి వైపు కన్నెత్తైనా చూడకూడదు. ఇప్పుడే మీరు ఎవరంటే తప్పు ఒప్పుకొని ప్రభువాన్ని క్షమించమని చెప్పి ప్రాధేయపడండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శపితమైన వాటిని సౌలు ముట్టాడు. శపితమైన కోడలను ఎద్దులు తీసుకొచ్చి బలపరుస్తారని చెప్పి ఇల్లు చేశాడు. సౌలుకి శాపం వచ్చి రాజ్యం తీసివేసి దావీదుకి ఇస్తానని చెప్పి సమూయేలుతో మాట్లాడి దావీదుని అభిషేకించాడు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? శపితమైన వాటిని ముట్టకూడదు. ఆకాను ముట్టాడు, సౌలు ముట్టాడు. ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఏమొచ్చింది? మరణం వచ్చింది. పాపం వల్ల వచ్చే జీవితము మరణం. అయితే ప్రభు యేసుక్రీస్తునందు నిత్య జీవం. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి ఆ శపితమైన ఆ యొక్క శపించబడ్డ పలహారం కానీ, నైవేద్యం కానీ, కొబ్బరి కానీ, అన్నం కానీ ఒకవేళ ముట్టావా? ఇప్పుడే ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు నన్ను క్షమించు, ఆ శపితమైన వాటిని నేను ముట్టాను, ఆకాను ముట్టినట్టు నేను ముట్టాను, ఆ సౌలు ముట్టినట్టు నేను ముట్టాను అని ఒప్పుకో. ఇప్పుడే మించిపోయింది లేదు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. విషపు చూపు, విషపు చూపు, విషపు చూపు, విషపు చూపు నిలిపాడు దావీదు మీద. నీ విషపు చూపు నిలిపితే దేవుడు ఒప్పుకుంటాడా? మారాని మధురంగా మార్చే దేవుడు ఆయన. సౌలు మీద నువ్వు విషపు చూపు నిలిపితే, సౌలు దావీదు మీద నిలిపితే దేవుడు వచ్చాడు కానీ మధురంగా మార్చాడు. 2 సార్లు గేటేసి కుమ్మాడు, తప్పుకున్నాడు. తర్వాత మేరాబు ఇవ్వకుండా ఆంధ్రకి పెళ్లి చేశాడు. తర్వాత ఆ సౌలు గారిని తన రాజ్యం పోతుందని చెప్పి గుర్తొచ్చింది. తన రాజ్యం పోతుందని గుర్తొచ్చింది. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఇక్కడ, మరి సౌలు వీటిని తీసి 2 సార్లు చంపడం కోసం ప్రయత్నించాడు, కానీ దావీదును దేవుడు తప్పించాడు. అప్పుడు మరి సౌలు పెద్ద దురాత్మ వచ్చి వాడింది. మళ్ళా దావీదు ఏం చేశాడంటే విపత్తి తీసుకొని సితారు తీసుకుని వాయించి దాన్ని వదిలిచ్చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. దయ్యాన్ని వదిలిస్తాం కానీ నటిస్తే వదిలిస్తామా? మీరు చెప్పండి నాతో మాట. అమ్మా, దయ్యాన్ని అయితే యేసు ప్రభు ద్వారా వదిలిస్తామా? నటిస్తే వదిలేస్తామా? వదిలించలేము. నటిస్తే వదిలించలేము. ఇప్పుడు దయ్యంలాగా వచ్చింది, నేను పూనుకున్నా అని చెప్పి పేరు చెప్పి మాట్లాడితే నటిస్తే దయ్యం పోయిదా? కాదు. టిట్ ఫర్ టాట్. కుక్క కాడికి చెప్పు దెబ్బ. అప్పుడు చెప్పు దెబ్బ వేయాలి. పిచ్చ కుట్టు కొడితే ఆ మంటలు కొట్టి అయ్యా నా దయ్యం కాదు, నేను మనిషిని అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. అంతేనమ్మా? అవునా? టిట్ ఫర్ టాట్. కుక్క కాడికి చెప్పు దెబ్బ. కొట్టొద్దు అంటారు. కొట్టొద్దు అంటే వాళ్ళ మాట అంటారు. తిక్కలమ్మ వాళ్ళు వేసి రగ్గుతుంటే మెసేజ్ చేయబడి పీకుతుంటే సాతానులా యాక్షన్ చేసి. కాబట్టి 3 యొక్క వీపుకి బెత్తము సరైంది. 3 అంటే మూర్ఖుడు. మూర్ఖుని యొక్క వీపుకి బెత్తము సరైంది. గద్దించని కుమారుడు ఏమైపోతాడంట? చెడిపోతాడు. తల్లిదండ్రులు గద్దించాలి, పిల్లల్ని బుద్ధి చెప్పాలి. అయ్యా తప్పురా చేయకూడదు నాయన అని చెప్పి బుద్ధి చెప్పాలి. ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక మేకాలు దావీదుని ప్రేమించింది. ప్రేమిస్తే ఈ విషయాన్ని వచ్చి సైనికులు వచ్చి దావీదుతో చెప్పారు. అబ్బాయి, మేకాలమ్మ గారు ఎవరమ్మా? మేకాలమ్మ గారు దావీదు గారిని ప్రేమించిందంట. మరి సౌలు గారు నీకు ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తానంటుండో, చేసుకుంటావా అన్నారు. వామ్మో, నేనేపాటి వాడిని, పేదవాడిని, నేను పూసికలతో సమానం, రాజుగారి కల్లుడు కాదు, నాకంత ధనిత, నేను దానికి అర్హుడిని కాదని చెప్పి దావీదు మాట్లాడాడు.
మాట్లాడితే ఈ మాటలు తీసుకెళ్ళిపోయి సౌలుతో చెప్పారు సైనికులు. చెప్పేసరికి సౌలు అంటాడు, దావీదు పేదోడలే కానీ ఓలి ఇవ్వాలి నాకు, ఓలి. ఏమి ఇవ్వాలంట? ఓలి. ఓలి ఇవ్వండి ఏంటి చెప్పండి? ఓలి పిల్లకి మనమే ఎదురుచి చేసుకోవటం. వెరీ గుడ్. పిల్లకి మనమే ఎదురుచి చేసుకోవటం. ఇప్పుడు పిల్లగాలు జరగట్లేదు, మనం పోయి ఆడికో పోయి అమ్మాయా నీకు ఒక లక్ష ఇస్తాలే అమ్మ, గొలుసు పెడతాలే అమ్మ, చెంబు చేపాలు పెడతాలే అమ్మని పెట్టి తెచ్చుకోవట్లా. ఓలి ఎదురుచి చేసుకోవటం. సౌలు అన్నాడు, దావీదును నేను ఓలి అడుగుతున్నాను, 100 ముందొడలు 100 ముందొడలు 100 ముందొడలు అంటే ఎంతమంది చంపాలి చెప్పండి అమ్మా రాములు? 100 ముందోళ్ళు అంటే, ముందోళ్ళు అంటే ఈ 2 తొలలు, ఈ 2 తొలలు. ముందోళ్ళు అంటే ఏంటిది? ఈ 2 తొలలు. 100 ముందోళ్ళు కావాలి. ఎంతమంది చంపాలి? 50 మంది చంపితే 100 అవుతాయిగా. 50 రోజులు ఎంత? 100. 50 రోజులు 100. దావీదు ఏం చేసిందో తెలుసా? 200 మందిని చంపిండండి. ఎంతమంది అండి? 200 మందిని చంపిండు. అంటే ఎన్ని ముందోళ్ళు వచ్చినాయి? 400 వచ్చినాయి తల్లి. 400 వచ్చినాయి. ఎన్ని ముందోళ్ళు వచ్చినాయి? 400 వచ్చినాయి. ఇక అన్నీ సౌలు ఏం చేశారంటే ఫిలిష్తీయులను చంపేశాడు. ఇక మేకల నుంచి పెళ్లి చేశాడు. మేకల నుంచి పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే ఇక ఈ దావీదును చంపాలని చెప్పి అసలు కొత్తవాడు కూతురు నుంచి పెళ్లి చేసిండు. కూతురు పేరు మేకాలు. వాళ్ళిద్దరు ఏకాంతంగా గదిలో ఉంటే సైనికులు పంపించిందండి దావీదుని చంపిరామని చెప్పి. సౌలు పగబట్టి విషపు చూపు చూసి పంపిస్తే పాపం దావీదు నిద్రపోతుంది. పాపం ఈ అమ్మాయి ఎట్లా ప్రేమిస్తుంది కదా, లేవండి దావీదు గారు లేచి మీరు ఈ కిటికీలో నుంచి దిగి పారిపోండి అని చెప్పి లేపి కిటికీలో నుంచి దింపి పంపించింది. పారిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి అమ్మాయి తరలి అంటున్నాడు. ఎందుకు? 12వ తరగతి అంటున్నాడు. ఆయనకు అర్థమయ్యి ఒక బొమ్మను తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి దావీదులాగా చేసి తలుపు తీసింది. సౌలు అన్నారు, దావీదుని మంచంతో సహా లేపకరండి రా. చూడండి ఎంత పగ చూడమ్మా. దావీదుని అంటే మంచంతో సహా 4 పక్కన పట్టుకొని వేసుకురండి, చంపేద్దాం, నిద్రపోతే అని చెప్పాడు. వాళ్ళు వచ్చి మంచం లేపుతుంటే బరువు లేదు, తేలిగ్గా ఉంది. తీర్చుస్తే ఏముంది? బొమ్మ ఉంది. ఏముందమ్మా? బొమ్మ ఉంది. బొమ్మను పూజ చేస్తున్నావా నువ్వు? రాయిని పూజ చేస్తున్నావా? విగ్రహాన్ని పూజ చేస్తున్నావా? అది ఒట్టిది. ఒట్టి మట్టి విగ్రహం, అది ఒట్టి రాతి విగ్రహం అది. కాబట్టి ఒట్టి విగ్రహాన్ని పూజ చేసే వాళ్ళు శాపానికి గురవుతారట. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మరి దావీదు పారిపోతే సమూయేలు మరి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఎవరికి? సౌలుకి. అమ్మో నా రాజ్యం పోద్దేమో, దావీదు పోద్దేమో అని చెప్పి భయపడిపోతున్నాడు. ఇక యోనాతాను వచ్చి దావీదుతో మాట్లాడి అంటున్నాడు, మరి నీవు పొలంలోకి వెళ్ళి ఒక గుహలో దాక్కో, నేను 3 బాణాలు వేస్తా, 3 బాణాలని వేస్తా. యువతల పక్క పడితేనేమో నువ్వు బయటికి రా, యువతల పక్క పడి అని చెప్పి అడుగుతారేమో. అవతల పక్క పడి అంటే మనకి బయటికి రామా, నీకు అపాయం ఉందని చెప్పి అర్థం అని చెప్పాడు. సరే, యెహోవా మాటలు విని దావీదు వెళ్ళి ఒక గుహలో దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? సౌలు చంపుతాడని భయంతో. లాస్ట్లో దావీదుకి ఒక మాట అవసరం వచ్చింది అక్కడ. ఏమంటే దావీదు గారు, మీరు యుద్ధశాలి, యుద్ధ నైపుణ్యం, వీరుడు, మీరు ఎందుకని సౌలు చంపొచ్చు కదా, చంపట్లేదని చెప్పాడు. ఒక అతను అడిగితే దావీదు అన్నాడు, సౌలు దేవుని చేత అభిషేకించబడ్డవాడు, మొదటి రాజు. దేవుని చేత అభిషేకించబడ్డవని నేను చంపను, నాకు శాపం వస్తుంది, పాపం వస్తుంది అని చెప్పి ఒక్క మాటకి దేవుని కోసం భయపడి సౌలును చంపకుండా దావీదు కాపాడుతాడు. లేకపోతే దావీదు సౌలును చంపలేదా? ఒకసారి అండి సౌలు వచ్చి దావీదుని పట్టుకుందామని చెప్పి వచ్చిండు అరణ్యంలోకి.
ఒక చోట నిద్రపోతాను సౌలు. దావీదు వచ్చి ఆయన వస్త్ర విషయాన్ని కోసుకొని పోయింది. పేగోయకూడదు, పేగోతే పోడు, వస్త్ర విషయాన్ని కోసుకొని పోయింది. సౌలు లేచి అన్నీ దత్తరపడి వామ్మో సౌలు వస్త్ర విషయాన్ని కోసుకొని పోయిందా, అదే నన్ను చంపితే ఏమైపోయానని చెప్పి భయపడి సౌలు పారిపోయాడు దావీదు చేసిన పనికి. కాబట్టి ఇక్కడ యోనాతాను చెప్పాడు, ఇక అమావాస్య వచ్చింది. అమావాస్య వచ్చేసరికి దావీదు సౌలుకి భోజనానికి రాలేదు. అబ్బా యోనాతాను దావీదేవి అన్నాడు. దావీదు బెత్లెహేము పోయాడు, అమావాస్య కదా వాళ్ళకి మొక్కు ఉందంట, మొక్కు తీర్చుకోవడం కోసం పోయాడు అని చెప్పాడు. చెబితే ఆ మాటకండి దావీదు అట్లా వెళ్ళాడని చెప్తే ఆ మాటకు అన్నాడు, యోనాతాన్ని చూడండి 20వ అధ్యాయం 30వ వచనం తీయండి. 20వ అధ్యాయం 30వ వచనం తీయండి. అతడు రాజు భోజనపు బల్ల ఎదుకు రాలేదని సౌలుతో చెప్పగా సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లికి అవమానమునకు సిగ్గునట్లుగా నీవు యెషయా కుమారుని స్వీకరించి సంగతి నాకు తెలిసినది కాదా. బా తిట్టాడు. ఎవరిని? కొడుకుని. ఎవరిని తిట్టాడంటే అది బైబిల్లో రాయడం చాలా చాకచక్యంగా రాశారు. బూతు మాట రాయకుండా ఏమన్నా రాశారు, అదే చదువుకుంటే ఆశ్చర్యపోయాను. ఏమన్నా రాశారు, ఆగడగొట్టు దాని కొడుక. ఆగడగొట్టు అంటే ఏం చెప్పనమ్మా? ఆగడగొట్టు దాని కొడుక, ఆగడగొట్టు దాని కొడుక అంటే కడగా ఉండేదాని కొడక, ఎడంగా ఉండేదాని కొడక, కడగా ఉండేవాడిని దాని కొడుక. ఆగడ అంటే అవడగా, ఎడంగా ఉండేదాని కొడుక. మరి ఏమన్నాడంటే ఆ మాటకి, నీకును నీ తల్లి మానమునకు సిగ్గు కలిగినట్లుగా. అబ్బా, నీకును నీ తల్లి మానమునకు సిగ్గు కలిగినట్లుగా. నువ్వు నాకే పుడితే అనే మాట అది. నువ్వు నాకే పుడితే ఈ పని చేయవు. నువ్వు నాకే పుడితే యోనాతాను ఈ పని చేయవు. మన శత్రువుని కాపాడు. నాకు తెలియదు నువ్వు ఆ మాత్రం నువ్వు దావీదుతో స్నేహం చేయటం, ఫ్రెండ్షిప్ చేయటం నాకు తెలియదా? నీకు నీ తల్లి అవమానం కలిగినట్టుగా ప్రవర్తిస్తున్నావు, జాగ్రత్త. ఆ మాట అన్నాడు. నీవు యెషయా కుమారుని స్వీకరించే సంగతి నాకు తెలిసింది కాదా? యెషయా కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనాను నీ రాజ్యముకైనాను స్థిరత కలగదు కదా. కాబట్టి నీవు వర్తమానం పంపి అతను నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతను మరణమునకు అర్హుడని చెప్పాడు. ఏమండి? అల్లుడు. ఎవరమ్మా? అల్లుడు, కుమార్తె భర్త. ఆయన పేరు మీకాలు భర్త. కానీ రాజ్యకాంక్షతోటి అధికారం కోసం అల్లుడిని చంపడం కోసం సిద్ధమైంది. మన రాష్ట్రంలో కూడా అలాంటి సంగతులు జరిగినాయి. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా, అరే యోనాతాన్, నీకైనా నీ రాజ్యానికైనా స్థిరత ఉండదురా. స్థిరత్వం ఉండదు. వాడుంటే మనం బూజులమే, రాజులం కాదు. రాజులం కాదు. వాడు చావాలి. కాబట్టి వాడిని పిలిపించురా అని చెప్పాడు. చెప్తే మరి అందువల్ల తండ్రి దావీదు చంపనుద్దేశం తెలిగినాడని చెప్పి యోనాతాను తెలుసుకుని అత్యాగ్రహుడై బలయదం లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తం దుఃఖాక్రాంతుడై అమావాస్యకు నాడు భోజనం చేయకుండాను. యోనాతాను ఇక్కడ ఏం చేశాడు? యోనాతాను వాళ్ళ నాన్న మీద అలిగాడు.
కోపపడి అలిగాడు. అలిగితే ఏం చేస్తారు? అమ్మాయి భోంచేయి, నేను చేయను. అమ్మాయి నీళ్ళు పోసుకో, నేను పోసుకోను. అమ్మాయి మరి కాస్త పడుకుంది కానీ నేను పడుకోను. ఏం చేశాను నేను ఏం చేశాను? ఏంటి నువ్వు నన్ను మాట అన్నావుగా, మాట తీసి మొట్ట గట్టి పక్కన పెట్టే కానీ కొంచెం లేచి స్నానం చేసి భోంచేయమ్మా. చాలామంది భర్తల మీద భార్యలు అలుగుతూ ఉంటారు. భర్తలు కూడా భార్య మీద అలుగుతూ ఉంటారు. అంటే మాట్లాడకుండా ఉంటాం, పలకలేకుండా ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆశతో ఆ దొరసారి మాట్లాడక 30 సంవత్సరాలు అంట. అబ్బా, ఆ ఆసామితో ఆ దొరసాని మాట్లాడక 30 సంవత్సరాలు అంట. మాట్లాడదంట, నీళ్ళు వదిలిపెట్టుద్దంట, తవలేసుద్దంట. మాట్లాడదంట, వచ్చితే భోజనం వచ్చిందంట, ఆడబెట్టుద్దంట. మాట్లాడదంట, పక్కేసి పక్కకు పోద్దంట. 30 సంవత్సరాల పనిష్మెంట్ అంతే. 30 సంవత్సరాల పనిష్మెంట్. ఆయన చనిపోయాడు. అవునారు ఇప్పుడు అవుందలే కానీ ఆయన చనిపోయాడు. ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు, అలిగేవాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ నీవు ఆ స్థితిలో ఉంటే నీ జీవితాన్ని నువ్వు దిద్దుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను వల్లి నీ పొరుగు వారిని ప్రేమించమని యేసుప్రభు వారు మాట్లాడాడు. అలగడం, కోపడటం, కీడు చేయడం, నీ శత్రువుని ప్రేమించమని చెప్పాడు. నీ శత్రువుని ప్రేమించమన్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ఉదయాన్నే యోనాతాను దావీదు నిర్ణయించిన స్థాయికి వచ్చి పిలుచుకొని పొలంలోకి పోయి పరిగెత్తుకొని పోయి మరి నేను వేయి బాణాలను వెతికేటప్పుడు మరి ఒక మాట చెబుతున్నా నేను, యువతలు పడితేనేమో నువ్వు బయటికి వచ్చి నాతో కలుసుకో, అవతలు పడితే కలుసుకోబాకు. నేను 3 బాణాలు వేస్తా. 3 బాణాలు వేసినప్పుడు యువతలు పడితే అని చెప్పి అడుగుతా, అప్పుడు బయటికి రా. అవతల పడితే అరుస్తా, రామాకని చెప్పాను. అంటే నీకు కీడు కొంచెం ఉంది అని అర్థం. అవతల పెడితే, యువతలు పెడితే మేలు. ఇక యోనాతాను దావీదుని తీసుకొని పోయి దాచిపెట్టేసి ఇక మరి 3 బాణాలని అవతలేసి బాణాలు అవతల పడ్డాయి అని వచ్చాడు. ఇక పనివాడు పోయి 3 బాణాలు ఏరుకొని తీసుకొచ్చి యోనాతానుకి ఇచ్చాడు. ఇచ్చి మరి ఆ సామాగ్రి మొత్తం కూడా అతను పనివాడికి ఇచ్చి ఇంటికి పంపించి చీకటి పడిన తర్వాత అప్పుడు యోనాతాను దావీదుని పిలుస్తూ బయటకు వచ్చాడు. దావీదు, నా తండ్రి నేను చంపాలని చెప్పి మంచి ప్లాన్లో ఉన్నాడు, దయచేసి నువ్వు ఇక్కడ నుంచి పారిపోయి ఇక్కడ దాక్కోమని చెప్పాడు. చెబితే మరి దేవుడు మాట్లాడుతున్న వాక్యం ద్వారా ఈ దావీదుని ఫిలిష్తీయుల యొక్క 100 మూతోళ్ళది అమ్మన్నప్పుడు కీర్తన గ్రంథం 7వ అధ్యాయం రాసుకోండి అన్నమాట. దావీదు ఫిలిష్తీయుల యొక్క 100 మూతోళ్ళది అమ్మన్న సౌలు అప్పుడు కీర్తన గ్రంథం 7వ అధ్యాయం రాశాడు. కీర్తనలో 7వ అధ్యాయం రాశాడు. తర్వాత 7వ అధ్యాయం రాశాడు. ఎప్పుడు 100 మూతోళ్ళది అమ్మన్నప్పుడు, మేకాల నుంచి పెళ్లి చేస్తా నీకు 100 మూత రాసుకోండి. అక్కడ మేకాల నుంచి పెళ్లి చేస్తా 100 మూతలు తెమ్మన్నప్పుడు కీర్తన గ్రంథం 7వ అధ్యాయం రాశాడు. ఇక తప్పించుకొని పారిపోయాడు. ఆ యొక్క వేట బల్లె విసిరితే తప్పించుకొని పారిపోతే అప్పుడు 59వ కీర్తన రాశాడు. 59వ కీర్తన రాసుకోండి. 59వ కీర్తన రాశాడు. వేట నుంచి ఏట ఇసిరితే తప్పించుకుని 2 సార్లు పారిపోయాడు. అప్పుడు 59వ కీర్తన రాశాడు. సరే, ఇక దావీదు రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి పారిపోయి వచ్చాడు. ఎక్కడంటే ఆ గుహలో నుంచి బయటకు వచ్చాడు. యోనాతాను పిలిచిన తర్వాత పారిపోయి బయటకు వచ్చి రామా చేరాడు. రామాలో సమూయేలు ఉన్నాడు. ఉంటే ఇక ఈ యోనాతాను రాజసభకు వచ్చాడు. రాజసభకు వచ్చి ఎలా ఏం చేశాడు దావీదుని అని చెప్పాడు. నాన్న లేడు, ఆయన బెత్లెహేము పోయాడు బలి ఇవ్వడం కోసం అని చెప్పాడు. అబద్ధం ఆడితే
చూడండి, ఇక ఈ దావీదు గారు రామాలో చేరి ప్రభు మాట్లాడుతున్న వాక్యం ద్వారా ఆయన చూడండి 19వ అధ్యాయం మరి 18 నుంచి 24 దాకా చదవండి. 19వ అధ్యాయము 18 నుంచి 24 దాకా. అలాగే దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతను తెలియజేయగా అతను సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అతడి కాపురం ఉండేది. స్తోత్రం, హల్లెలూయా. నేను ఈ వాక్యాన్ని ఇక్కడితో ఆపాలని చెప్పి అనుకుంటున్నా, ఎందుకంటే 1 గంట అయింది. ఇప్పుడు సౌలు చేతిలో నుంచి, విషపు చూపులో నుంచి తప్పించుకొని 2 సార్లు ఏట చేశాడు, చంపాలని ప్రయత్నం చేశాడు, మంచంతో సహా లేపి చేసిపోయి చంపాలని చూశాడు. తప్పించుకొని ఒక గుహలో నుంచి తప్పించుకొని రామ వచ్చాడు. రామలో ఏమన్నారంటే సమూయేలు గారు ఉన్నారు, ప్రవక్త అయిన సమూయేలు ఉన్నాడు. అక్కడ సమూయేలు గారికి వచ్చి, అయ్యా సమూయేలు గారు, నువ్వు నన్ను అభిషేకించావు, అభిషేకం పొందుకున్నా, నాకు సౌలు మహారాజు దగ్గర నుంచి మరణశాసనం వచ్చిందయ్యా, నన్ను చంపాలని చెప్పి ఆయన వెంటబడుతున్నాడయ్యా, ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు ఏ టీచర్కి తప్పించుకొని వచ్చానయ్యా, ఒకసారి మంచంలో ఏం తీసుకొని చంపాలని చూసిండయ్యా, తప్పించుకొని వచ్చానని చెప్పి ఏడ్చాడు. సమూయేలు గారితో చెప్పి ఏడ్చాడు. ఏడిస్తే సమూయేలు ఏం చేసిందంటే ఇక అతను తీసుకొని నాయోతుకి వచ్చాడు. నాయోతికి వచ్చాడు. ఇప్పుడు దావీదు సమూయేలు దగ్గర నాయోతులో ఉన్నాడు. అక్కడికి వాక్యాన్ని నేను ముగించి ఆపుతున్నాను. దాన్ని మళ్ళీ బుధవారం చెప్పుకుందాం మనం. ఆపండి. బుధవారం